ఇప్పుడు ఈ అన్నం అయిపోయింది. దీనికి సర్వింగ్ బౌల్లో తీసేసుకుందామండి. వెల్కమ్ టు వినీస్ రెసిపీస్. ఈరోజు రెసిపీ గోంగూర రైస్ అండి. గోంగూరతో రైస్ చేద్దాం. ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు బాండ్లీ పెట్టుకోవాలండి స్టవ్ మీద. అందులో ఆయిల్ వేసుకుందాం. నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ అండి. ముందుగా పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేయించుకోవాలండి. తాలింపు దినుసులు ఇవి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అండి. కొన్ని ఎండుమిరపకాయలు అండి. ఒక 4 ఎండుమిరపకాయలు ఇలా ముక్కలు చేసుకోవాలి. జీడిపప్పులు అండి. జీడిపప్పులు ఆప్షనల్ అండి. ఇవి ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. పచ్చిమిరపకాయలు, ఇందులోనే కరివేపాకు అండి. మిరపకాయలు కొంచెం ఎక్కువ పడతాయండి. గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి ఎక్కువ వేసుకోవాలి. ఎండుమిరపకాయలు 4, పచ్చిమిరపకాయలు ఒక 10 దాకా వేసాను. 2 కట్టలు గోంగూరకండి ఇది. ఒక ఉల్లిపాయ ఇలా స్లైస్గా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు మరీ ఎర్రగా వేయించకూడదండి. ఈ మాత్రం వేస్తే చాలు. కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతుంది. ఇందులో పసుపు వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ పసుపు అండి. రుచికి సరిపడా ఉప్పు అండి. ఇందులో గోంగూర వేసుకోవాలండి. ఇప్పుడు ఆకు మొత్తం మగ్గిపోయిందండి. ఇలా ఉప్పు సరి చూసుకొని ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. కొద్దిగా ఉప్పు పడుతుందండి. కొద్దిగా మెంతిపిండి అండి. వేయించి పొడి చేసుకున్న మెంతిపిండి. పులుపుకి మెంతిపిండి వేసుకుంటే బాగా టేస్ట్ వస్తుందండి. ఇది పూర్తిగా మగ్గిపోయిందండి. ఇందులో అన్నం వేసేసుకుందాం. ఇప్పుడు ఇలా పొడి పొడిగా ఆరబెట్టుకున్న అన్నం వేసుకోవాలండి. వేడి అన్నం వేయకూడదు. మొత్తం వేసి కలిపేసుకున్నాం కదా. మధ్యలో ఒకసారి టేస్ట్ చూసి పుల్లగా అనిపిస్తే మళ్ళీ ఇంకొంచెం అన్నం వేసి కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ అన్నం అయిపోయింది. దీనికి సర్వింగ్ బౌల్లో తీసేసుకుందామండి. గోంగూర చాలా హెల్దీ అండి. మంచిది ఆరోగ్యానికి. చాలామంది గోంగూర జ్యూస్ తాగమంటుంటారు కదా, కషాయము అలా ఇలా. గోంగూరను ఏ విధంగా వాడినా కూడా హెల్తీ. గోంగూర రైస్ రెడీ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా ట్రై చేయండి.